నమస్కారం బాబు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు బాబు? నేను బాగున్నాను లక్ష్మమ్మ. శివగామి ఎక్కడుంది? ఇంకా రూములోనే బంధించుంచారా? అయ్యో లేదు బాబు, మొన్న మీరు ఇంటికొచ్చి వెళ్లారు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఈ ఇంట్లో ఎన్నెన్నో వింతలు జరిగాయి. అంతా మంచి జరిగిందయ్యా. అన్నయ్య, చెల్లెమ్మా ఎలా ఉన్నావు? నేను బాగున్నానమ్మా. ఏంటి అలాగే నిలబడ్డావు? ముందు కూర్చో అన్నయ్య, కూర్చో. లక్ష్మమ్మ, అమ్మా, అన్నయ్యకి కొంచెం మంచినీళ్లు తీసుకునిరా. సరేనమ్మా. ఎలా ఉన్నావు అన్నయ్య? నన్ను క్షమించు చెల్లెమ్మా. ఎందుకన్నా అలా మాట్లాడుతున్నావు? నీకు మాట రావడం లేదు. నిన్ను రూములోనే లాక్ చేశారు అని తెలిసిన మరుక్షణమే నేను ఇంటికి వచ్చాను. కానీ అమ్మకి హెల్త్ అప్సెట్ అయిందని కాలొచ్చింది. అందుకే వెనక్కి వెళ్ళిపోయాను. నీకు సాయం చెయ్యలేకపోయాను చెల్లెమ్మా. నీ వల్లే కదా నాకు మాట వచ్చింది. పరిపూర్ణంగా పాత శివగామినయ్యింది నీ వల్లనే అన్నా. అదెలా? నీకు మాట పడిపోయిందని నాకు తెలిసినప్పుడు నేను మూకాంబికా దేవస్థానానికి వెళ్ళాను. నేను అమ్మ ఈ ఇంటికి ప్రసాదం తీసుకుని వచ్చాం. నేను పైనుంచి అంతా చూశానన్నయ్య. కానీ మాట రాకపోవడం వల్ల నేను పిలవలేకపోయాను. పిలవడానికప్పుడు నాకు గొంతు లేదు కదన్నా. ఎవరూ మమ్మల్ని నీ గది లోపలికి రానివ్వలేదమ్మా. నిన్ను చూడడానికి ఒప్పుకోలేదమ్మా. అమ్మ నిన్ను చూడడానికి ఇష్టపడడం లేదని మన భవానీనే వచ్చి చెప్పింది. భవానీకి నేను ప్రసాదం ఇచ్చి వెళ్ళాను. భవానీ నీకు ప్రసాదం ఇవ్వలేదు కదా? అవునన్నా, భవానీ నాకు ప్రసాదం ఇవ్వలేదు. కానీ ఆ తర్వాత ఆ దేవే నాకు ప్రసాదం దొరికేలా చేసింది. దానివల్లే నేను మామూలుగా అయిపోయాను. నాకు మాట కూడా తిరిగొచ్చింది. నిన్ను మళ్ళీ ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లెమ్మ. అమ్మ కూడా చాలా కంగారు పడిపోయింది. వెళ్ళి నువ్వు శివగామికి హెల్ప్ చెయ్యి. శివగామి చాలా కంగారు పడిపోయి ఉంటుంది, ఎవరూ తోడుగా లేరు అంది. మనిద్దరి మధ్య చాలా సంఘటనలు జరిగాయి. అందుకే నీ దగ్గరికి చాలాసార్లు సారీ చెప్పాలని వచ్చాను. కానీ అది సాధ్యం కాలేదు చెల్లెమ్మా. అవునన్నా, నాకర్థమైంది. ముందు నాకు నీ మీద కోపం వచ్చింది. అన్న ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు? సొంత చెల్లిని మోసం చేయాలని చూశాడు. ఆ దుర్మార్గులతో అన్నయ్య కూడా చేరిపోయాడు, చేతులు కలిపాడని అనిపించింది. కానీ ఆ తర్వాత నిజం తెలిసింది. నేనెంత తప్పుగా ఆలోచించానో అర్థమైంది. అందులో నీ తప్పేమీ లేకుండానే నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని అర్థమైంది. నీ చుట్టూ ఉన్న వాళ్ల వల్ల ఇదంతా జరిగిందని అర్థమైంది. నీ బిజినెస్ పార్ట్నర్ నన్ను కలిశాడు, మాట్లాడాడు. అక్కడేం జరిగిందో మొత్తం వివరించాడు. మనిద్దరి మధ్య ఆ రావణు బాలరాజు మళ్ళీ ఆట ఆడారు. నేను అమ్మ 2 సార్లు ఇంటి దగ్గర కూడా వచ్చాం. నీకు సారీ చెప్పాలని, నీతో మాట్లాడాలని ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని ఇంటి లోపలికి పంపించలేదు. శివగామి నీ మీద చాలా కోపంగా ఉందని చెప్పి వెనక్కి పంపించేశారు. అందుకే అన్నా, మనం ఏం సమస్య ఉన్నా కనీసం ఫోన్ అయినా చేసుకొని మాట్లాడుకోవాలి. నీకు కాల్ కూడా చేశానమ్మా.
కానీ ఎవరో కాల్ని కట్ చేశారమ్మా. మళ్ళీ మళ్ళీ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ చేశారు. ఏంటి? నేనైతే ఫోన్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ చేయలేదు. ఇది ఖచ్చితంగా ఆ బాలరాజు పనే అయి ఉంటుంది. సరే, అయిందేదో అయిపోయింది. ఇది పీడకలని మర్చిపోదాం అన్నయ్య. ఇప్పుడు నీ ఎదురుగా ప్రేమగా కూర్చొని మాట్లాడుతుంది ఎవరు? మనతో ప్రేమున్న వాళ్ళు మన జీవితంలో కలిసి ఎంత దూరం అయినా ప్రయాణిస్తారు. బాబు, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మగారు, భోజనం రెడీ చేయమంటారా? లేదమ్మా, నిన్ను చూశాను, మాట్లాడాను. అంతకు మించి సంతోషమేముంది? పైగా ఈరోజు ఏకాదశి, ఉపవాసం అమ్మా. ఇదెప్పటి నుంచి అన్నయ్యా? అమ్మ చెప్పింది, చేస్తున్నానమ్మా. బావుండాలని చెప్పేది మంచి కోసమే కదా. హాయ్, ఎలా ఉన్నారు? బావున్నాను. మీరెలా ఉన్నారు బావుగారు? నేను కూడా బాగున్నాను. మీకు క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం కదా? మీరిక్కడున్నప్పుడు చాలా ఇష్టంగా తినేవారు. అందుకే క్యారెట్ హల్వా చేశాను. కొంచెం తినండి అయ్యా. నాకు వద్దమ్మా, నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను. అయినా కూడా క్యారెట్ హల్వా తినడం మానేశాను. ఎందుకు? శివగామికి మాట రావడం లేదని తెలిసాక నేను దేవుడి దగ్గరకు వెళ్ళి వేడుకున్నాను. శివగామికి మాటొస్తే నేను ఎక్కువగా ఇష్టపడే క్యారెట్ హల్వా వదిలేస్తాను అని. ఇప్పుడు శివగామికి మాటొచ్చింది. ఇక నుంచి నేను ఆ స్వీట్ తినను. నేను నిజంగానే పరమాన్నం తినడం మానేశాను. అన్నా చెల్లెల అనుబంధానికి మీరే మంచి ఉదాహరణ. నేను చాలాసార్లు గమనించానన్నా, హరి అన్న నువ్వు ఒకే రకంగా ఉన్నారు. ఆ గదిలో బంధించినప్పుడు నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. మా అన్నుండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆలోచించాను. అప్పుడే నీ మాట వినిపించింది. ఆ రోజు వచ్చిన విషయం లక్ష్మమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది.